ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని ఇంటికి వచ్చేసి ఈరోజు ఆరాధ్యాన్ని ఆయనని కలిశాను అని చెప్పేసి చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దయాకర్ వాడు చిన్న చిన్న విషయాలకి ఇంత సంతోషపడుతున్నావు కదా, నీ జీవితం కోసం నువ్వు ఆలోచించుకోవచ్చు కదా, ఆ ఇంటికి వెళ్తే ఇంకా సంతోషంగా ఉండొచ్చు, మీరు ఎలాంటి తప్పు లేదని నిరూపించుకోవచ్చు, కానీ ఎందుకు అలా చేయటం లేదు అవని అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అవని మాత్రం, నేను ప్రణతి కోసం ఆలోచిస్తున్నాను, ప్రణతి జీవితం కోసం ఆలోచిస్తున్నాను, ప్రణతికి ఏదో ఒకటి నిర్ణయించి ఇక్కడ నుండి వెళ్తాను, తర్వాత నా జీవితం కోసం నేను ఆలోచించుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో ప్రణతి బయట నుండి లోపలికి వస్తూ ఉంటుంది. అక్కడ అంటున్న మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే నిల్చొని అవని మాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం ప్రణతి తను ప్రేమించిన వాడు ఎప్పటికైనా వస్తాడు అని భ్రమలో ఉంది, కానీ వాడు మోసం చేసి వేరే దేశాలకు వెళ్ళిపోయాడన్న విషయం ఆ ప్రణతికి తెలియదు. కానీ ఆ ప్రణతికి ఆ విషయం తెలిసింది అంటే ఏమవుతుందో ఏమో అన్న బెంగతో నేను ఇక్కడ ఉన్నాను, లేదు అంటే ఏదో ఒకటి చేసి ప్రణతిని నేను ఇంటికి తీసుకొని వెళ్ళేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, నేను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా రోడ్డుపై నుంచి ఏడుస్తూ బయటికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో తనకి బాగా కళ్ళు తిరిగి చక్కెర వచ్చి కింద పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుందో, ఎందుకు కళ్ళు బాగా తిరుగుతున్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. ప్రణతి కోసం అని చెప్పేసి అవని వాళ్ళ తమ్ముడు తన రూమ్కి వస్తూ ఉంటాడు. ఇంతలో ప్రణతి ఎక్కడ కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ప్రణతి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న అవనిని వాళ్ళ తమ్ముడు అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రణతి అని చెప్పేసి అక్కడున్న అవని అయితే చాలా